దేశ స్వాతంత్ర్యం వచ్చి 78 సంవత్సరాలు గడిచినా ఇంకా కుల వివక్ష పోలేదు. తాజాగా మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ కు కోదివేటు దూరంలో ఉన్న గ్రామంలో అమ్మవారికి బోనాలు సమర్పించకుండా దళితులను అడ్డుకున్న ఘటన చోటు చేసుకుంది. సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం శివారు వెంకటాపూర్ గ్రామంలో దళితులను గుడిలోకి రానివ్వకుండా అంటరానితనం పాటించి అవమానించారు. ఈ ఘటనపై దళిత సంఘాల నేతలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గ్రామాన్ని కాపాడే దేవత దుర్గామాతకు బోనాలు సమర్పించేందుకు వచ్చిన దళితులను అడ్డుకోవడం చర్చనీయాంశమైంది. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు కుల వివక్ష చూపించిన కొందరిపై కేసు నమోదు చేసినట్లు సీఐ మహేందర్ రెడ్డి తెలిపారు. ఎక్కడెక్కడ ఊరోళ్ళు వచ్చారు, చుట్టాలు బలగాలు అందరు వచ్చారు కదా. మాదిగల్లో బోనాలు దెయ్యొద్దు దుర్గమ్మకు, మీరు చేస్తే మాకు మంచిగా ఉండదు, ముట్టుకోవద్దు, దుర్గమ్మ గుడి ముట్టుకోవద్దు, మీరు రావద్దంటే మీరు రావద్దని మాకు చెప్తే మేము దుర్గమ్మ పండుగ బోనాలు చేసి మేము ఇళ్ళల్లో పెట్టుకొని మేము గంగల చేసినాం. ఆ దుర్గమ్మ పండుగ చేసిన వాళ్ళను వాళ్ళను ఆరక్ష చేస్తారా, మాకేమన్నా న్యాయం చేస్తారా? ఇంతవరకు ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుంది, ఒక్కరు పట్టించుకున్న ఆరసులు లేరు. 78 సంవత్సరాలు అయ్యి మనకు స్వతంత్రం వచ్చింది. 78 సంవత్సరాలు అయినా మా ఊర్లో స్వతంత్రం ఇంకా కుల వివక్షణ మీదనే పోరాడడం జరుగుతున్నది. మా తాతలు మా అయ్యలు ఇంకా కంటిన్యూగా దప్పులు కొట్టడం, ఇప్పటి నుండి దప్పులు కొట్టడం అనేది మానేస్తాము. ఓకేనా? మాది ఒక్కటే డిమాండ్, మమ్మల్ని గుడికి ఎక్కనివ్వలేదు ముద్రాజు వాళ్ళు. మాది ఒక్కటే డిమాండ్, మేము ఎఫ్ఐఆర్ మేము కంప్లైంట్ ఇచ్చాము. తక్షణమే వాళ్ళని అరెస్ట్ చేసి చట్ట ప్రకారం వాళ్ళని ఫాలో కావాలి. ఊర్లో పెద్ద మనుషులు స్టార్ట్ చేశారు, గొడవలు స్టార్ట్ చేశారు. దానికన్నా మొదలు పంతులు ఏం చెప్పిందంటే ఇంటింటికి బోనం చేయాలి, ప్రతి ఒక్కరు కొత్త గుడి కాబట్టి ఇంటింటికి బోనం చేయాలి అని చెప్పారు. బోనం చేసిన తర్వాత ఇంట్లో పెట్టుకున్న తర్వాత మాది గోళ్ళు మీరు బోనం చేయొద్దు, ఇది మాది గుడి, మీరు మెట్లు ఎక్కొద్దు అని చెప్పేసి మనకి చెప్పారు. సరే అని చెప్పేసి పెద్ద మనుషులను పిలిపించినాం. వాళ్ళు వచ్చారు. 1 గంట సేపు మాకు టైం ఇస్తాము, మేము పెద్ద మనుషులతో మాట్లాడేసి వచ్చిన తర్వాత మీకు చెప్తామన్నారు. రాలేదు ఇక వాళ్ళు. ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి 78 ఏళ్ళ తర్వాత కూడా దళితులు మీరు గుడిలోకి రావద్దు, దళితుల్ని బోనాలు చేయొద్దు, మీరు వస్తే మా గుడి మైలపడుతుంది అని చెప్పి నిస్సిగ్గుగా బహిరంగంగా తోటి మనుషుల పట్ల ఒక అమానుషాన్ని ప్రవర్తించారు. వాళ్ళపైన చట్ట ప్రకారం పోలీసులు కేసు నమోదు చేయాలి, వాళ్ళని అరెస్ట్ చేయాలి, శిక్షించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. శివారు వెంకటాపూర్ గ్రామంలో దుర్గమ్మ టెంపుల్ యొక్క ప్రతిష్టాపన సమయంలో 4వ రోజు కార్యక్రమంలో భాగంగా కొంతమంది దుర్గమ్మ టెంపుల్కు బోనాల కార్యక్రమంలో భాగంగా ఎస్సీ కులస్తులను రావద్దని బోనాలు వండితే వద్దని చెప్పడం జరిగింది. ఈ విషయం మీద కేసు నమోదు చేయడం జరిగింది. చిగురుపల్లి లక్ష్మి ఇచ్చిన కంప్లైంట్ మీద కేసు నమోదు చేయడం జరిగింది. ఈ కేసు యొక్క విచారణ జరుగుతున్నది. అదేవిధంగా ఇటువంటి సంఘటనలు మన సమాజంలో జరగడం అనేది చాలా దురదృష్టకరం. కావున నిన్న నేను మరియు అదేవిధంగా ఎస్ఐ గారు పోయి వాళ్ళ విలేయర్స్ అందరికీ కౌన్సిలింగ్ చేయడం జరిగింది. ఈరోజు కూడా మాట్లాడడం జరిగింది. విలేయర్స్ అందరు కూడా అటువంటిది ఏమీ లేదని చెప్పడం జరిగింది. కాకపోతే వాళ్ళందరికీ కూడా ఇరు వర్గాలకు కూడా కౌన్సిలింగ్ చేసి వాళ్ళు బోనాలు చేసుకునే విధంగా వీళ్ళని ఇరు వర్గాలను ఒప్పించడం జరిగింది. ఇక మీదట ఇటువంటి